హలో వ్యూవర్స్, నేను సుష్మా. వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ గార్డెన్ కడప. ఈరోజు ఫస్ట్ హార్వెస్ట్ వెజిటబుల్స్తో కాకుండా ఫ్రూట్తో స్టార్ట్ చేశాము. అదే సీతాఫలం సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా మనకి. పోయిన హార్వెస్ట్లో కొన్ని మాత్రమే వచ్చాయి, ఇక ఈసారి కొన్ని ఎక్కువే వచ్చాయి. కానీ పక్షులు మాత్రం ఏ రోజుకి ఆ రోజు తినేస్తూనే ఉన్నాయి. తప్పదనమాట, వాటికి ఇవ్వాల్సిందే. ముందు రోజే చెక్ చేసి ఉంటాము. అప్పటికేమో గట్టిగా ఉంటాయి, నెర్రె పగిలితేనే మనము కోసేది. నెర్రె పగలకపోయినా కొంచెం ఎల్లోయిష్గా లైన్స్ ఓపెన్ అయినట్లు తెలుస్తుంది మనకి. అప్పుడు పక్వానికి వచ్చినట్లు అర్థమవుతుంది. అప్పుడు కోసి పెట్టేస్తే నెక్స్ట్ డేకి మెత్తబడిపోతాయి అన్నమాట, 1 or 2 డేస్లో. అలా ముందు రోజే గమనించాము. ఈరోజు వచ్చి చూస్తే అంటే ముందు రోజు ఒక్కటి కూడా అనిపించలేదన్నమాట మాగుతుంది అనేసి. కానీ ఈరోజు వచ్చి చూస్తే 5 కాయలు పక్షులు కొరికేసి ఉన్నాయి. మళ్ళీ ఆ 5 కాయలు 5, 6 కొరికేసి ఉన్నాయి. అవి కాక మళ్ళీ బుట్ట నిండుగా కోసాను. సో అన్నీ వచ్చేసాయి అన్నమాట. ఇవి ఒక్కసారి క్రాప్ స్టార్ట్ అయింది అంటే ఇంకా సీజన్కి ఇంకా డైలీ చెక్ చేసుకోవాలి మనము. పాతింట్లో ఉన్నప్పుడు నాకు చాలా కన్వీనియంట్గా ఉండింది. మిద్దు పైకి చెట్లు నిన్నాయి, సన్షేడ్ పైకి ఎక్కడం, చెట్టు ఎక్కడం చాలా ఈజీగా 24 years అసలు చాలా హ్యాపీగా కోసుకోవడం కానీ ఏ ఇబ్బంది లేకుండా చాలా బాగా అలవాటు అయిపోయాం ఆ గార్డెన్కి, మొక్కలకి. ఈ సీజన్ వచ్చేసరికి చాలా మిస్ అవుతున్నాను నేను పాతిళ్ళు. ఇక ఇది కోయడానికి ఎలాగో కొంచెం నిచ్చెన ఉంది కాబట్టి హెల్ప్ఫుల్గా కొంచెం ఇబ్బంది లేకుండానే కోసాను. కానీ నిచ్చెన ఎక్కడ ఒరిగిపోతుందో, వర్షం పడి నేల బాగా మెత్తగా ఉంది, ఒరిగిపోతుందేమో అని భయం వేస్తుంది అనమాట. అలాగే కోసాను. ఇదిగోండి బుట్ట నిండిపోయింది మొత్తం, ఇన్ని వచ్చాయి. ఇక వెజిటబుల్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను హార్వెస్ట్. ముందుగా గ్రీన్ వంకాయ చెట్టు నిండుగా కనిపించింది. ఇది కూడా లాస్ట్ హార్వెస్ట్ మీరు గమనించారో లేదో, చెట్టు నిండుగా పల్చగా ఉంటుంది. చెట్టు ఏమో 4 కొమ్మలతో చెట్టు నిండుగా కాయలు వచ్చాయి. ఒక్కో చెట్టుకి 1 కిలో పైన వచ్చేస్తాయి కాయలు. బాగా వస్తుంది క్రాప్. ఇంతకుముందు హార్వెస్ట్ వీడియో పెట్టినప్పుడు వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వలేదన్నమాట, వాయిస్ మాట్లాడలేదు. జస్ట్ అలాగే పెట్టేసి కాస్త మ్యూజిక్ యాడ్ చేశానో ఏమో గుర్తులేదు. కానీ చాలామంది చెప్పారు ఇలా ఏం బాగలేదు, మీరు మాట్లాడితేనే బాగుంటుంది అనేసి. అలా ఎందుకు పెట్టాను అంటే అనిపించింది, రోజు ఎప్పుడు వాగుతూనే ఉంటాను. నేచర్ సౌండ్స్ మిస్ అయిపోతున్నారు, పక్షుల సౌండ్స్ కానీ చుట్టూ ఉన్నది అంటే న్యాచురల్గా ఉంటే మీరు కూడా గార్డెన్లో తిరుగుతున్నట్లు అనిపిస్తుంది కదా మీకు అనేసి నేను ఆ వీడియోకి అట్లా వదిలేశాను. కానీ ప్లెయిన్గా ఉండడం ఏం బాగోలేదు, మాట్లాడితేనే బాగుంది అని చెప్పి చాలామంది కామెంట్ బాక్స్లో పెట్టారు. సో మళ్ళీ అయితే నా వాగుడు స్టార్ట్ చేసేసాను. ఎర్రబెండ ఉన్నాయి ఇక్కడ. ఎర్రబెండలో మన దగ్గర ఇప్పుడు 2 varieties ఉన్నాయి. ఒకటి వచ్చి వైట్ బెండలో డబుల్ షేడ్ ఉంది. 3 వరుసగా లైన్స్ వేసామన్నమాట, ఒక్కో లైన్ ఒక్కొక్క వెరైటీ. సుప్రియ ఇచ్చిన సీడ్స్ ఇవి, తనే నాటిచ్చింది ఆ రోజు నాకు. ఇక అవి కూడా, బెండకాయ కూడా కొంచెం హార్వెస్ట్ చేసేసి, కొన్ని ఉన్నాయి అయితే ఈసారి బెండకాయలు. మిగతా సైడ్ ఉన్న మొక్కలంతా కూడా అంటే ఫస్ట్ ఇంతకుముందు హార్వెస్ట్ చేసిన మొక్కలంతా కూడా సీడ్స్కి వదిలేయడం వల్ల, అంటే కొన్ని ముదిరిపోయి ఉంటే ఇంకా అలాగే వదిలేసాను పారేబుద్ధి కాక. సీడ్స్కి వదిలేయడం వల్ల కొత్తవి రావట్లేదు. ఇంకా అవన్నీ తీసేసి మొక్క మొత్తం పీకేసి పక్కన పెట్టాలి. ఇంకా ఆ ప్లేస్లో వేరే మొక్కలు పెట్టాలి. బెండ కూడా ఇంకా నాటుకోవాలి. ఇప్పుడంతా కూడా నాటుకోవచ్చు మనము, ఇబ్బంది ఏం లేదు. బెండకి కూడా పెద్ద సీజన్ అంటూ ఏమీ ఉండదు. ఇక్కడ వంకాయలు ఉంటే కొన్ని కోస్తున్నాను. బెండ, టొమాటో, మిర్చి, కాకర వీటంతా సీజన్ ఏమీ ఉండదు అనమాట, వేసేసుకోవచ్చు ఎప్పుడైనా కూడా. మరీ వర్షాకాలం ఎక్కువ వర్షాలు అంటే బెండ కొంచెం ప్రాబ్లం అవుతుంది, కుళ్ళిపోతూ వస్తుంది. కానీ మా కడప మాత్రం ప్రపంచం అంతా వర్షాలు ఎక్కువైపోయి కొట్టుకుపోతుంది అన్నా కూడా మాకు నార్మల్ రెయిన్ ఉంటుంది అంతే. సో బాగా హీట్ ప్లేస్ కాబట్టి మేము ఎప్పుడు వేసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు. ఇక ఇక్కడ అయితే కొన్ని లాంగ్ బీన్స్ ఉన్నాయి. లాంగ్ బీన్స్ కొన్ని ఉన్నాయి ఈసారి కూడా. నేను ఇంకా ఏ ఎరువులు ఇవ్వలేదు, కలుపు అంతా క్లీన్ చేసుకున్నాను. మీరు గమనించారో లేదో, నేను మా చిన్నమ్మ ఇద్దరం కలిసి క్లీన్ చేసాము. కానీ వీడియో చేసే కాలేదు, ఎలాగైనా పని అయిపోవాలి తొందరగా అనేసి వీడియో ఏం పెట్టుకోలేదు. వీడియో తీయడం వల్ల నాకు టైం ఎక్కువ అయిపోతుంది అనమాట. గంట అయ్యే పని 2 గంటలు 3 గంటలు పడుతుంది.
అది కెమెరా మార్చుకోవడం, యాంగిల్స్ పెట్టుకోవడం, అటు ఇటు ఏ సైడ్ నుంచి లైటింగ్ ఉంది, లైటింగ్ లేదు, అట్లా అంతా జరిపి అడ్జస్ట్ చేసుకొని పని చేసే కంటే ఇదే ఎక్కువైపోతుంది అంట. అందుకే ఏం తెలియదు, ఫాస్ట్గా క్లీన్ అయితే చేసుకున్నాం. కలుపు అంతా తీసేసి మేము ఇద్దరమే చేసుకున్నాము. 3 డేస్ కూడా 2.5 డేకి అయిపోయింది మాకు. ఒకరోజు అయితే లంచ్ అక్కడికే తెచ్చేసుకొని తిని పందిరి కింద కూర్చొని తినేసి కాస్త రెస్ట్ తీసుకొని మళ్ళీ చేసుకున్నాం పని. సో మొత్తానికి క్లీన్ అయింది. కానీ బండలు ఇంకొక వర్షం పడిందంటే బండలంతా కూడా క్లీన్ అవుతాయి. బండల పైన అక్కడక్కడ కొంచెం మట్టి ఎక్కువ ఉంది, గడ్డి వేసిన చోట ఆ మట్టిని అంతా కొంచెం క్లీన్ చేయాలి. ఇంకా అదొక్క పని ఉంది. కొన్ని ముల్లంకాయలు ఉంటే కోస్తున్నాను. ముల్లంకాయలు ఈ సెక్షన్ అంతా ముల్లంకాయలే వేశాను. ఒక్కో సెక్షన్లో ఒక్కొక్క వెరైటీ నాటాను అనమాట. ఇంకా కొన్ని వెరైటీస్ వేయాలి. ఈసారి అంతా కూడా పాత క్రాప్ ఏమీ కాకుండా కొత్తవి వేయాలి అని అనుకుంటున్నా. మీరు నా సబ్స్క్రైబర్స్లో ఎవరైనా నా దగ్గర ఆల్రెడీ చూస్తూ ఉన్నారు కదా ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, నేను ఏం హార్వెస్ట్ చేస్తున్నాను అనేసి. ఇంతవరకు నా వీడియోస్లో హార్వెస్ట్ చెయ్యని వెజిటబుల్స్ ఏవైనా ఉన్నాయి, అవి మీ దగ్గర ఉన్నాయి అంటే నాకు సీడ్స్ పంపించండి, నేను అమౌంట్ కూడా ఇస్తాను. అది నేను గ్రో చేస్తాను తప్పకుండా. మీ తరపున నేను గ్రో చేసి సీడ్స్ తీసిన తర్వాత మీ పేరు చెప్పి మన దగ్గర కొనుక్కునే వాళ్ళకి అది ఎక్స్ట్రా కాంప్లిమెంటరీ కిందకి ఫ్రీగా కూడా ఇచ్చేస్తాం మనము. సో మీ దగ్గర ఏవైనా కొత్త వెరైటీ సీడ్స్ ఉంటే నాకు షేర్ చేయండి. ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే వాట్సాప్ నెంబర్ ఇస్తాను, నేను కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను. దానికి ఒకసారి నాకు మెసేజ్ చేయండి మీ దగ్గర ఏమన్నా వెరైటీస్ ఉంటే నా దగ్గర లేనివి. ఇక ఎర్రబచ్చలి ఉంది, ఎర్రబచ్చలి హార్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఎర్రబచ్చలి అని ఎందుకంటారో తెలియదు కానీ పింక్ కలర్లో ఉంటుంది కాడ మొత్తం. చాలా అసలు సగం మంది ఒక 50% దీన్ని షో కోసం పెంచుకుంటారు. వండుకోవడం కంటే షో కోసం పెంచుకునే వాళ్ళే ఎక్కువ అనమాట. అంత అందంగా ఉంటుంది కాడంతా పింక్ కలర్లో, లీవ్స్ అంతా హెల్తీగా గ్రీన్గా చాలా బాగుంటాయి. ఈసారి సీజన్గా లేదా లేతగా ఉండడం వల్లనో ఆకులు చాలా పలచగా ఉన్నాయి. ఇంకొంచెం మందంగా అయ్యాయి అంటే ముదిరి బంక్ ఎక్కువ వస్తుంది కూర. అంటే ఎక్కువ ఆకులు వేయలేమన్నమాట కూరలోకి, బంకగా అయిపోతుంది, స్టిక్కీగా ఉంటుంది కాబట్టి దీని గుణం. కానీ ఇప్పుడు పలచగా ఉన్నాయి కాబట్టి ఎక్కువే వేసుకోవచ్చు. అందుకే నేను ఈసారి ఎక్కువ హార్వెస్ట్ చేసేస్తున్నాను. వీటి సీడ్స్ ఉన్నాయి మన దగ్గర ఆల్రెడీ. గ్రీన్ బచ్చలి, ఇది ఎర్రకాడ బచ్చలి కూడా ఉన్నాయి. గ్రీన్ బచ్చలి తీగలేదు కానీ బుషి వెరైటీ ఉంది. చూడండి బుట్ట నిండుగా కోసేసాను. చాలా బాగుంటుంది హెల్తీగా. దీంతో పచ్చడి చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు, మసాలా కూరల్లో కూడా కట్ చేసి వేసుకోవచ్చు, ఆలుగడ్డతో కలిపి చేసుకోవచ్చు. ఏ ఆకుకూరైనా సరే ఇంకా మన టాలెంట్ని బట్టి ఉంటుందండి, ఎన్ని విధాలుగానే వండుకోవచ్చు. ఇక కొద్దిగా మునగాకు అయితే కోస్తున్నాను. మునగాకు ఈ చెట్టు చాలా పైకి వెళ్ళిపోయింది. నాకు ఈ మునగ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేను పాతిళ్ళు చాలా మిస్ అవుతాను. పాతింట్లో మునగ చెట్టు కూడా ఇంటి పక్కన ఉండి మిద్దె పైకి వెళ్ళింది కాబట్టి నేను మిద్దెక్కి కోసుకునేదాన్ని. ఎప్పుడు ఇబ్బంది పడలేదు నేను కోయడానికి. దోటి కూడా కట్టించినాడు మా ఆయన. అంటే ఒక కర్రకి, పొడవు కర్రకి హుక్ లాగా ఒకటి కట్టాడు అనమాట. సో దాంతో నాకు కాయలు లాగడానికి ఈజీగా కర్ర పెట్టినా కూడా అందనంత హైట్ వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఈ మునగ చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు కూడా నాకు పాతిళ్ళు, ఆ ఇంట్లో ఉన్న మునగ చెట్టు చాలా మిస్ అవుతున్నా. ఇవి కొమ్మలన్నీ పైకి వెళ్ళిపోయాయి. కాయలు కోయడం అస్సలు కుదరదు, ఆకు కోసుకోవడం కూడా అస్సలు కుదరదు. ఏం కావాలన్నా తీసుకోవాల్సి వస్తూ ఉంది. ఎక్కువ నీళ్లు పెట్టకూడదు. నీళ్ళు ఎక్కువ పడితే అక్క పూత వచ్చినప్పుడు ఏం చేయాలా? నీళ్ళు ఎక్కువ పెట్టకూడదు, పూత రాలిపోతుంది. చాలా మంది అడిగే క్వశ్చన్ ఇది, పూత రాలిపోతుంది. అది చిన్న పాట్లో 3 సార్లు వచ్చిందా, 3 సార్లు రాలిపోయింది, ఇప్పుడు 4వ సారి వచ్చింది. అప్పుడు ఎక్కువ ఇవ్వకు, వారానికి ఒక రోజు తడి జ్యూస్ ఇచ్చుకో పాట్స్ లో. పూత వచ్చిన తర్వాత దానికి చూడు ఇట్లా అంటే ఉడిపోతున్నాయి. అదే కూడా పెట్టలా. కొంచెం కాల్షియం, పొటాషియం, ఇది అదే తెలుసు కదా, నైట్రోజన్ తప్ప మిగిలిన అన్ని, ఎక్షల్ పౌడరు, బనానా పీల్ పౌడరు, ఇట్లాంటివి పూతకి కొంచెం కాయకి స్ట్రెంగ్త్ ఉండేలాగా వచ్చేసి అంతే. ఎవ్రీ వీక్ పూత వచ్చిన నుంచి ప్రతి వారం ఏదో ఒక ఫర్టిలైజర్ ఇవ్వాలి. నేను 3 డేస్కి ఒకసారి బియ్యం కడుగు నీళ్ళు వేస్తాను అక్క.
ఫర్మెంట్ చేసేస్తే ఇంకా మంచిది. 3 days ఫర్మెంట్ చేసి డైల్యూట్ చేసి పోస్తున్నాను. సుప్రియ కాసేపు వచ్చింది, వాళ్ళ అమ్మ వచ్చారంట ఇంటికి. సో తనకి బచ్చలాకు చాలా ఇష్టం, మునగాకు కూడా ఇష్టమని దానికోసం వచ్చింది. నేను ఎలాగో హార్వెస్ట్ చేస్తున్నా, వీడియో చేస్తున్నా, వచ్చేసాయి తీసుకెళ్దు అని చెప్పాను అనమాట. ఇంకా నా వీడియో కంప్లీట్ అవ్వలేదు, సో తనకి కూడా టైం లేదనేసి ఇచ్చి పంపించేశాను ఆకుకూర. ఇక ఇక్కడ ఉన్నది మందార గోంగూర. మందార గోంగూర పసుపు మామిడల్లం వేసిన సెక్షన్స్లో ఇంతకుముందు ఉండింది కదా, దాని గింజలే ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి అప్పుడప్పుడు. సో పసుపు ఉన్న చోట మామిడల్లం ఉన్న చోట కలుపు అయితే తీసాం కానీ నీట్గా, ఇది గోంగూర మాత్రం లాగేయలేదు. ఎందుకంటే ఇది మనకు ఒకరోజు వండుకోవటానికి అవుతుంది కదా అని గోంగూర ముక్కలు అలాగే ఉంచి కలుపు అంతా క్లీన్ చేసుకున్నాము. ఈరోజు గోంగూర మొత్తం తీసాను అనమాట, బాగా పెద్ద కట్టలాగా అయిపోయింది. దీన్ని నేను 3 మెంబర్స్కి పంచాను ఈ గోంగూరని, అంత వచ్చింది. మేము కొంచెం ఉంచుకొని ఇంకా 2కి ఇచ్చానమాట. ఇక ఈరోజు స్పెషల్ పింక్ కలర్ జామకాయలు చాలా బాగున్నాయి. పాతింట్లో ఉన్నప్పుడు ఒకటి అదే పడిందనమాట చెట్టు. బాగా ఒక 2 feet పెరిగిన తర్వాత ఆ ప్లేస్లో ఇల్లు అందు కట్టిన అడ్డం వస్తే కొట్టేస్తారు కదా అనేసి నాకు చాలా ఇష్టం కొత్త వెరైటీస్ ఏవైనా. తీసి బకెట్కి నాటాను, చచ్చిపోయింది అది. అందుకనేసి చాలా బాధపడ్డాను అప్పుడు. ఇక్కడికి షిఫ్ట్ అవుతూనే, కొత్త గార్డెన్కి షిఫ్ట్ అవుతూనే దేవుడు మళ్ళీ ఇచ్చేసాడు. మళ్ళీ పడి మొలిచింది ఇది, అదే పడి మొలిచింది, నేను నాటలేదు, మధ్యలో ఉంది. అసలు పడి మొలిచినా కూడా 6 నెలలకే కాపు వచ్చేసింది. చూసారు కదా జామకాయలు, 6 నెలలకే నాకు ఆ పూత కనిపించింది. 6 జామకాయలు అయితే వచ్చాయి. 5 పెద్దగా ఉన్నాయి, 1 చిన్నగా ఉంటే వదిలేసాను. పింక్ కలర్ జామ చాలా బాగుంది. టేస్ట్ కొంచెం చేసాము, ఇంకా కొంచెం మాగాలి. ఒకటే కోసుకొని టేస్ట్ చేసాము, ఇంకా అలాగే ఉన్నాయి. ఇక గోరుచిక్కుడు ఉన్నాయి. పోయిన హార్వెస్ట్లో కూడా చాలా వచ్చాయి కదా గోరుచిక్కుడు, ఈసారి వాటికంటే డబల్ వచ్చాయి. ఫుల్ హార్వెస్ట్ చేసేసాను గోరుచిక్కుడు. చూడండి, గుత్తులుగా వస్తుంది. ఇది చెట్టు పెరుగుతూనే పోతుంది. 2 feet హైట్ అయినప్పటి నుంచి లేదా 3 feet హైట్ అయినప్పటి నుంచి పూత స్టార్ట్ అవుతుంది, కాయలు స్టార్ట్ అవుతాయి, ఇంకా పెరుగుతూ పోతుంది. ప్రతి ఆకు ఉన్న గెనుపు దగ్గర మనకి పిందెలు వచ్చేస్తూనే ఉంటాయన్నమాట. చూడండి, 7 అడుగులు 8 అడుగులు కూడా పెరిగి ఉన్నాయి, మళ్ళీ పెరుగుతున్నాయి. ఇంకా వాటికి సపోర్ట్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. కిందనే పాకినాయంటే మనకి వెతుకులాడుకోవడం కూడా కష్టమైపోయి చూసుకోలేక కొన్ని ముదిరిపోతాయి. ఇలా స్ట్రైట్గా పెట్టి కర్రలకి కట్టుకున్నామంటే మనకి ఈజీ ఉంటుంది వెతుక్కొని కోసుకోవడానికి, కాయలు మిస్ అవ్వకుండా. మన దగ్గర ఈ వెరైటీనే సీడ్స్ ఉన్నాయి. ఎంత పెద్దగా అయినా కూడా ముదరట్లేదు, ఇవి చాలా బాగుంటున్నాయి. పోయిన హార్వెస్ట్లో కూడా నేను చెప్పాను, ఒక్క ఫ్యామిలీకి అట్లీస్ట్ ఇప్పుడు బెండ 10-15 మొక్కలు ఎలా వేసుకుంటామో ఇది కూడా ఒక 10 మొక్కలు 15 మొక్కలు వేసుకుంటే మొత్తం ఒక ఫ్యామిలీకి ఒక రోజుటికి 2 పూట్లకి సరిపోయేంత కూర వండేసుకోవచ్చు. తాలింపు కానీ పులుసు కూరలు కానీ. మట్టికాయ కారం ఇంకా బాగుంటుంది, శనక్కాయ పిండి వేస్ట్ చేసేది. నేను ఇంతకుముందు వీడియోస్ కూడా పెట్టాను, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. చాలా బాగుంటుంది, మట్టికాయ కారం అంటారు. ఇది పెద్దల వంటకం అనమాట, మా అమ్మమ్మ నేర్పించింది నాకు. మట్టికాయలు మా ఇంట్లో అందరికీ ఇష్టమే, తమ్ముడికి, మా ఆయనకి, నాకు అందరికీ ఇష్టమే. నాకు మట్టికాయ కారం కూడా ఇష్టం, తమ్ముడికి అయితే తాలింపు ఒకటే ఇష్టం. మా ఆయన పాపం అది ఇది అన్నాడు, ఏం చేసినా తినేస్తాడు వెజిటబుల్స్. ఆకుకూరలు కూడా అంతే, హెల్త్కి మంచిది కదా అనేసి ఇది ఇష్టం లేదు అని నేను ఇంతవరకు వినలేదనమాట. టేస్టీగా చెయ్యాలి అంతే, పాడు చేయకుండా. ఒక మాదిరిగా చేసినా ఏం వంకలు పెట్టాడు, తినేస్తాడు పాపం. బుట్ట అయితే పట్టలేదు, బుట్ట నిండిపోతుంది. ఇక్కడ చూడండి ఏమొచ్చి వాలిందో, మిడత వచ్చి వాలింది. గ్రాస్ హోపర్ అంటాం కదా, మిడత, అది టచ్ చేస్తానే ఎగిరిపోయింది. చాలా పెద్ద మిడత, కానీ ఈ మిడత వల్ల నాకు చాలా కోపం వస్తుంది, ఏం చేయలేని పరిస్థితి. ఒక చోట నిలబడే పురుగు అయితే మందు కొట్టచ్చు, ఇదేం చేస్తుందంటే మిడతలు పిల్లలన్నీ బాగా పెట్టేస్తున్నాయి. కంది చెట్టు వేశాను నేను, చాలా బాగా పెరిగింది కంది చెట్టు, ఇంకా పూత రాలేదు అందుకే మీకు చూపించలేదు. కానీ ఆ కంది చెట్టుని కొమ్మలు విరిచేస్తున్నాయి మిడతలు. అంటే కొమ్మ ఎలా విరుస్తుంది మిడత అనుకోవచ్చు,
అది కొమ్మని కొరికి కొరికి తింటోంది. లేత కొమ్మని దాదాపు ఒక 3 పొడవు ఉన్న కొమ్మలు విరిగిపోతున్నాయి. అంటే 3 కిందికి ఉన్న స్టెమ్ని కొరుకుతుంది. అది విరిగిపోయి వాలిపోయి పోతుందన్నమాట. సో చాలా బాధ వేస్తుంది. చూడండి బుట్ట నిండుగా మట్టికాయలు వచ్చేసాయి. అక్కడికి అది మదింపు పెట్టాను. సో ఇది అండి వాళ్ళ హార్వెస్ట్. ఇంకా ఆకుకూరలు అయితే చాలా ఉన్నాయి. మునగాకు ఇంటికి అయితే కొయ్యలేదు. ఈ రోజుటికి గోంగూర ఉంది కదా, ఆకుకూరలన్నీ ఇంకో రోజు కొద్దామనేసి. ఎర్ర జాంకాయలు, ఎర్ర జాంకాయ అంటారు కానీ నాకైతే పింక్ కలర్లో కనిపిస్తుంది. కాడ కూడా కట్ చేసిన చోట మెత్తగా వచ్చేసింది, పింక్ కలర్లోనే ఉంది. ఇక పింక్ కాడ బచ్చలాకు బుట్ట నిండుగా పెద్ద బుట్టలోకి షిఫ్ట్ చేసా. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఫుల్ ఉన్నాయి మట్టికాయలు. దాదాపు 1.5 కిలో పైనే వచ్చేసి ఉంటాయి. గోంగూర, వంకాయలు, సీతాఫలం కూడా ఫుల్గా ఉన్నాయి. ఇది అండి వాళ్ళ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.